వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం కేంద్రంలో భాస్కర్ ఎరువుల దుకాణం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. సాయంపేట మండలానికి చెందిన పలువురు రైతులకు ఎరువుల దుకాణం యజమాని మొక్కజొన్న చేనులో కలుపు నివారణ కోసం భాస్కర్ ఎరువుల దుకాణంలో గడ్డి మందును కొనుగోలు చేసినట్లు, మొక్కజొన్న చేనుపై పిచికారీ చేస్తే గడ్డి మాత్రమే చనిపోయిందని షాపు యజమాని తెలిపారని, కానీ గడ్డి మందును మొక్కజొన్న చేనులో పిచికారీ చేసిన అనంతరం గడ్డితో పాటు మొక్కజొన్న చేను పూర్తిగా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని షాపు యజమాని దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టం ఉన్న చోట చెప్పుకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బుధవారం రైతులు షాప్ ముందుకు వచ్చి గొడవకు దిగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మొక్కజొన్న చేనును స్థానిక ఎస్ఐ పరమేశ్వర్ రైతులతో కలిసి సందర్శించారు. ఫర్టిలైజర్ యజమాని సంబంధిత కంపెనీ వాళ్లతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని ఎస్ఐ హామీ ఇచ్చారు. ఎస్ఐ ఈ విషయంపై విచారణ చేస్తున్నారు. రమ్మన్నా కానీ అత్తలేడు. నేను విలేకరని ఫీల్ అవుతాడు. అది విలేకరు అనగానే మరి ఎట్లా మరి రైతులకు న్యాయం చేయాలి కదా అని మేము అన్నాం. నాకు డ్యూటీ ఉందని వెళ్ళిపోతాడు. అంతే ఇది వెంటనే ఈ న్యాయం చేయాలి, రద్దు చేయాలి అని కోరుకుంటున్నాం. నేను పక్కపూట రైతును అయితే నన్ను చిట్టిరెడ్డి మహేందర్ రెడ్డి నా చేను ఖరాబ్ అయిందని తీసుకొచ్చినాక అట్లే మా అన్న కొడుకు కూడా కుమారస్వామి ఆయన కూడా ఇద్దరు తీసుకొచ్చి చూస్తే ఇది చేను ఖరాబ్ అయింది, గడ్డి మంది కొడితేనే ఖరాబ్ అయింది అని తీసుకొచ్చినాక చిట్టిరెడ్డి మహేందర్ రెడ్డి చూసి నాకు డ్యూటీ టైం అవుతుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోలని ఆయన ఓవర్గా మాట్లాడి ఇది రాకుండా ఒక చేను చూసి ఆల్రెడీ నేను ఇక్కడ రాను, మీరు ఏం చేసుకుంటూ చేసుకోవాలి, ఏవో మేడకి పెట్టుకోవాలి, కేసు స్టేషన్ పెట్టుకోవాలి, నేను ఒక విలేకరును, నేను ఏమైనా చేసుకుంటా, నాకు ఆ బాధ్యత ఉన్నది, నేను ఎవరు పిలిపించుకోవాలి వాళ్ళని పిలిపించుకుంటూ కానీ వెళ్ళిపోయినాక వాళ్ళ డాడీ దగ్గర పోయి వాళ్ళ డాడీ దగ్గర పోయి మాట్లాడి ఆ సెటర్ బంద్ చేస్తే వాళ్ళ డాడీ కంపెనీ అని పిలుచుకొస్తే కంపెనీ అని వచ్చి దీనికి జరిగిన వెంటనే ఒక 5 రోజులు చెప్తే దానికి 3 మంది కొడితే ఆ చైన్ మంచిగా కవర్ అవ్వు, నువ్వు సర్వేషన్ నువ్వు చెప్పనందుకు నీకు తప్పు సర్వేషన్, దీన్ని 2 రోజుల్లో మాట్లాడి నేను పరిష్కారం చేస్తా అని పోతే వాళ్ళ అయ్యా రాత్రి మళ్ళీ వాళ్ళ కొడుకు పొద్దుగా షాప్ తీసి అమ్ముకుంటా మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోయి, ఏం చేసుకుంటే డ్యూటీ టైం అవుతుందని రైతులకు కాదనకుండా ఏం చేయకుండా వెళ్ళిపోతాను. ఆగమంటే కూడా ఆగకుంటే సారు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చిండు, వాళ్ళు వచ్చిండు, మన విలేకరులు వచ్చిండు, అందరూ మన రైతులందరూ వచ్చి అడిగితే వాళ్ళు చేనుకాడికి వచ్చి జరిగింది. వాళ్ళ వెంటనే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. వాళ్ళ భార్యకు లైసెన్స్ లేదు, ఆయనకు లైసెన్స్ లేదు. వాళ్ళు ఒక దొంగ మందులు అమ్ముతాను, వాళ్ళు ఫస్ట్ దొంగ మందులు అమ్ముతాను. వాళ్ళు కేవలసింది దొంగ మందులు. వాడు 30,000 పెట్టి మునావా పట్టుకున్నాడు. 30,000 మునావా, దానికి బాయి లేదు, ఏం లేదు, దానికి ఎంత ఇబ్బందితో పంట పండిస్తాడు. ఒక 45 రోజుల పెరడి, ఇంకొక 45 రోజులు అయితే కంకే చేను, అది నష్టపోయాడు. మనకి 2 ఆడపిల్లలు, మనకి కొంచెం న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేసే పద్ధతి కావాలి అని అందరినీ కోరుకుంటున్నా. నా పేరు నత్తి మహేందర్, గ్రామం సాయంపేట, మండలం సాయంపేట. మేము భాస్కర్ ఫర్టిలైజర్ దగ్గర నుంచి హరీస్ అని గడ్డి మందు మొక్కజొన్నకు కొట్టడానికి అని తీసుకున్నాము. అది కొట్టిన తర్వాత 3 రోజులకు మొక్కజొన్న మొత్తం ఇలా ఆగిపోవడం, గడ్డి కావడం, ఇది ఏంది అని మళ్ళీ తక్షణం అడిగితే దీని పోషకాల లోపం, దీనికి ఈ పోషకాలు 19 కొట్టండి, జింకు కొట్టండి, అగ్రిగోల్డ్ మ్యాక్స్ కొట్టండి అని చెప్పడం జరిగింది. అవి స్ప్రే చేసినా కూడా రోజు చేను మొత్తం కుంగిపోతుంది. ఇది ఏందని ప్రశ్నిస్తే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, మాకు లైసెన్స్ ఉన్నది, నువ్వు ఏం చెప్పుకోపో, ఇవన్నీ చెప్పడం పోని మా మీద అంత దురుసుగా మాట్లాడుతున్నాడు. దీనిపై వెంటనే లైసెన్స్ రద్దు చేసి వెంటనే అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.